ఆహ్లాదకరమైన లక్ష్మీపురం గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించేది. ఆ చెట్టుపై ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక తెలివైన పిచ్చుక మరియు ఒక చలాకీగా ఉండే ఉడత. ఒకరోజు ఉడత మామిడి తింటూ ఉండగా చెట్టుపై గూడు నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. అప్పుడు ఉడత, ఆ పక్షి పిల్లలు ఎంతో సేపటి నుండి అరుస్తూనే ఉన్నాయి. వాటి తల్లి ఎక్కడుందని నాకు చాలా భయం అవుతుంది. మనం దీని గురించి ఏం చేయాలో చూడాలి అంటుంది పిచ్చుక. ఇంతలో పిచ్చుక తేలికగా రెక్కలూపుతూ ఉడతకు ఒక సలహా ఇస్తుంది. పిల్లల్ని చూసుకోవడం మంచి ఆలోచనే, కానీ వాటికి ఆహారం సేకరించడం, ఎగరడం వంటి వాటివి నేర్పించడానికి వారి తల్లే అవసరం. నువ్వు వెతికి వాటి తల్లి ఏదైనా సమస్యలో ఉందేమో చూడడం మంచిది. ఇలా పిచ్చుక ఇచ్చిన సలహాను విన్న తరువాత ఉడత ఆ పిల్లల యొక్క తల్లిని వెతకడం కోసం బయలుదేరుతుంది. అలా వెళ్తూ ఉండగా ఒక పక్షి ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. నన్ను కాపాడండి, నాకు సాయం చేయండి. ఎవరు నువ్వు? ఎందుకని ఇలా ఏడుస్తున్నావు అని అడగగా ఆ తల్లి పక్షి ఇలా అంటుంది. నేను మా పిల్లల కోసం ఆహారం వెతుకుతూ ఉండగా ఒక వేటగాడి బాణం తగిలి కింద పడి ఉన్నాను. మీరు నాకు సాయం చేస్తారా? మా పిల్లల దగ్గరకు నన్ను మళ్ళీ చేరుస్తారా? ఓ, తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను. పద, చిన్నగా నీ పిల్లల దగ్గరకు నేను తీసుకెళ్తాను అంటూ తీసుకెళ్తుంది ఉడత. నన్ను మా పిల్లల దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు. మరేం పర్వాలేదు. వీటన్నింటికి కారణం నా స్నేహితుడు నాకు ఈ సలహా ఇవ్వడం వల్లే నేను నిన్ను వెతకగలిగాను. అవునా? మీరు వారిని పరిచయం చేయగలరా? నేను మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఆ ఉడత ఒక గొప్ప సలహా ఇచ్చిన తన మిత్రుణ్ణి తీసుకొచ్చి తల్లి పక్షికి పరిచయం చేస్తుంది. మీ మేలు ఈ జన్మలో మరువలేను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఈ తల్లి పక్షి తనకు సహాయం చేసిన ఆ ఇద్దరి మిత్రులకి కృతజ్ఞత చెప్పుకుంటూ, ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా కలిసుందాం. అలాగే ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉందాం. అలా ఈ కథ ఇక్కడితో ముగిసింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏదైనా పని చేసే ముందు తెలివైన వారితో సలహా తీసుకోవడం మంచిది. తెలివి మరియు దయ కలిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.